Students, myself Parthasarathy from Sai Medha Coaching Center, Koti, Hyderabad. Students, Telangana అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈసెట్ 2024 ఎగ్జామ్స్ డేట్ వచ్చేసి 6th మే 8th మే. సో ఆ ఎగ్జామ్ రాస్తున్న ప్రతి విద్యార్థులకు దట్టు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి నేను మీ కెరీర్కి సంబంధించిన చాలా ముఖ్యమైన విషయాలు ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి స్టూడెంట్స్. ఈ ఒక్క వీడియోతో మన కెరీర్ని, మన గోల్ని మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి, అసలు ఎలా మన గోల్ని డిసైడ్ చేసుకొని మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఇవన్నీ మనం వీడియోలో డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, ప్రతి స్టూడెంట్కి ఒక గోల్ అనేది ఉంటుంది టెక్నికల్గా. అది షార్ట్ గోల్, ఇంకొకటి లాంగ్ గోల్. సో ఇక్కడ మనకు షార్ట్ గోల్ ఏంటంటే ఫస్ట్ మనం డిప్లొమా నుంచి బీటెక్లోకి ఎంటర్ కావాలి. ఆ డిప్లొమా నుంచి మనం బీటెక్ ఎంటర్ కావాలంటే ఫస్ట్ మనం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈసెట్ అనే ఎగ్జామ్ని మనము చాలా సీరియస్గా రాయాలి. ఒక ఈసెట్లో మంచి ర్యాంక్ వచ్చేస్తే మనకు టాప్ మోస్ట్ కాలేజ్లో సీట్ వస్తుంది. అక్కడ నుంచి మన డిగ్రీకి సంబంధించిన కెరీర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా మనం ఒక డిప్లొమా స్టూడెంట్వి. ఎప్పుడైతే మనం ఈసెట్ ఎంట్రన్స్ రాసి ఒక మంచి ర్యాంక్ సాధించి అక్కడ నుంచి మన ప్రయాణం ఇక డిగ్రీ లెవెల్లో స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. సో వీళ్ళందరినీ స్టూడెంట్ మనం ఇక్కడ మన ఇన్స్టిట్యూట్ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనము ఒక స్టూడెంట్ని ఆయన డ్రీమ్ జాబ్ దగ్గర వరకు ఎలా తీసుకువెళ్ళాలి, దానికోసము మనం ఇక్కడ ఒక మంచి కోర్స్ని స్టార్ట్ చేస్తున్నాం. ఆ కోర్స్ పేరే ద్రోణాచార్య 2024. మరి 2024 అని ఎందుకు చెప్తున్నామంటే ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2024 రాస్తున్న విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది స్టూడెంట్స్. సో మరి ద్రోణాచార్య 2024 వల్ల నీకు ఏంటి లాభాలు, నిన్ను ఎలా తీర్చిదిద్దాలి మేము అనుకుంటున్నాము, ఇవన్నీ నేను డీటెయిల్గా చెప్తాను చూడండి. ఈ ద్రోణాచార్య 2024 ద్వారా ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారంటే డిప్లొమా నుంచి బీటెక్ వెళ్తున్నారు. ఈ ప్రాసెస్ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. మనము మే 6కి తెలంగాణ ఈసెట్, మే 8కి ఏపీ ఈసెట్ రాశాక అక్కడ నుంచి మనకు రిజల్ట్ రావడము, ఆ రిజల్ట్ తర్వాత కౌన్సిలింగ్ కావడము, అక్కడ నుంచి మనకు ర్యాంక్తో మనకు బేస్డ్ ఆన్ ర్యాంక్ రిజర్వేషన్తో మనకు కాలేజీలో సీట్ వస్తుంది. సో మీరు ఎగ్జామ్ రాసిన నెక్స్ట్ డే అంటే మీరు ఆల్రెడీ గోల్ వైపు వెళ్తున్నారు. ఆ గోల్లో ఎక్కడా మీకు బ్రేక్ రావద్దన్న ఉద్దేశంతో మనం ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ని మీకు కండక్ట్ చేస్తున్నాం. ఒకటి, మీరు ఈసెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అక్కడ నుంచి మీరు మళ్ళీ కాలేజీకి వెళ్ళే లోపు సుమారుగా 3 నుంచి 4 నెలల టైం ఉంటుంది. ఆ 3 నుంచి 4 నెలల టైంలో మిమ్మల్ని ఇక్కడనే లైవ్ క్లాసుల ద్వారా సిఆర్టీ ట్రైనింగ్లో మిమ్మల్ని క్యాంపస్ ప్లేస్మెంట్ కావాల్సినటువంటి సాఫ్ట్వేర్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఇవన్నీ మీకు ఇక్కడ లైవ్ క్లాస్లో మనము ప్రొవైడ్ చేస్తున్నాం. సిఆర్టీ ట్రైనింగ్ ఫస్ట్ మనం ఇక్కడ మీకు నేర్పుతున్న స్టూడెంట్స్. ఎందుకంటే రేపు మీరు డిప్లొమా రాసిన తర్వాత బీటెక్లోకి వెళ్తారు. అక్కడ మీతో పాటు ఇంటర్మీడియట్తో ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ ఉంటారు. మళ్ళీ మన బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కాబట్టి ఆల్మోస్ట్ మన దాంట్లో ఆ ఇంటర్మీడియట్ నుంచి సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కూడా మంచి గోల్స్తో అబోవ్ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. ఇంకా యూనివర్సిటీస్ టాప్ మోస్ట్ కాలేజ్లో అయితే వాళ్ళంతా జేఈలో అడ్వాన్స్లో మిస్ అయిన వాళ్ళే ఉంటారు. సో స్టూడెంట్స్, వాళ్ళందరితో మనము ఆల్మోస్ట్ ఈక్వల్ వెళ్ళాలి. సెకండ్ ఇయర్ నుంచే మనకు ఇంటర్న్షిప్స్ ఉంటాయి, థర్డ్ ఇయర్ నుంచే మనకు సాఫ్ట్వేర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మేము ఇమ్మీడియట్గా మీకు ఇక్కడ ఏం చేస్తున్నామంటే సిఆర్టీ ట్రైనింగ్ని ఇస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ చూడండి స్టూడెంట్స్, మనం ఇక్కడ 3 ప్రొవైడ్ చేస్తున్నాం. ఒకటి డిప్లొమా బేస్డ్ జాబ్స్, 2 డిప్లొమా బేస్డ్ జాబ్స్ తర్వాత గేట్ ఫుల్ కోర్స్, దాని తర్వాత గేట్ ఫుల్ కోర్స్ తర్వాత మీకు నేను చెప్పింది ఏంటంటే సిఆర్టీ లైవ్ క్లాసెస్. ఈ 3 కోర్సెస్ని మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈసెట్ 2024 రాస్తున్న ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విద్యార్థులందరికీ మనం ఇక్కడ జస్ట్ రిజిస్ట్రేషన్ ఛార్జ్తో ఇస్తున్నాం. ఇక్కడ సిఆర్టీ ట్రైనింగ్ వచ్చేసి 3 months వ్యాలిడిటీ. మరి నాకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కదా, మరి నాకు 3 monthsలో ఇవన్నీ ఎలా నేర్చుకుంటే ఎలా అంటే ఎస్,
ఇప్పటి నుంచే నీకు ఆ గోల్ అనేది ఉంటే ఆ 3 monthsలో నువ్వు ఏం చేస్తావంటే అసలు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎలా ఉంటాయి, సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎలా ఉంటాయి, వాటికి కావాల్సిన టెస్ట్ పేపర్స్, ఇవన్నీ మోడల్ పేపర్స్ మీరు మీ కాలేజీలో వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేసుకోవాలి అంటే ముందు మీకు అసలు సిఆర్టీ ట్రైనింగ్ గురించి తెలిసి ఉండాలి. ఆ సిఆర్టీ ట్రైనింగ్లో మీకు సంబంధించిన లాంగ్వేజెస్ కూడా ఇక్కడే మనము లైవ్ క్లాసెస్లో 3 monthsలో మేము మీకు ఇక్కడ నేర్పిస్తాం. స్టూడెంట్, ఇది ఫస్ట్ వన్ సమ్మర్లో మనం నేర్చుకునేది. తర్వాత మనకి కౌన్సిలింగ్ అయిపోతుంది, మనం బీటెక్లోకి వెళ్ళిపోతాం. అక్కడ మనం 2-1, 2-2, 3-1, 3-2, 4-1, 4-2 చేస్తుంటాం. ఆ 3 yearsలో మేము ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాం, జాగ్రత్తగా చూడండి. ఆ 3 yearsలో మీరు 2 goals పెట్టుకోవాలి. ఒకటి గేట్ ఫుల్ కోర్స్, మీ టార్గెట్ ఫైనల్గా వచ్చేసి గేట్. ఆ గేట్కు ప్రిపేర్ అవుతున్నప్పుడు మన డిప్లొమాలో మనం అందరం ఈ సెట్ చదువుకున్నాం. ఆల్మోస్ట్ 80% డిప్లొమాలో చదువుకున్న సిలబస్ మళ్ళీ మనము బీటెక్లో చదువుకుంటాం. అదేవిధంగా ఆ బీటెక్లో చదువుకున్న సిలబస్ తోటే మనము గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటాం. సో స్టూడెంట్స్, ఇక్కడ మీరు బీటెక్లో ఉన్నప్పుడు డిప్లొమా బేస్డ్ జాబ్స్కి ప్రిపేర్ కావచ్చు. ఎందుకంటే మీరు బీటెక్లోకి వెళ్ళారు కాబట్టి మీ దగ్గర డిప్లొమాకి సంబంధించిన కంప్లీట్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్, మెమో ఇవన్నీ ఉంటాయి. సో మీరు బీటెక్ చేసుకుంటూ డిప్లొమా బేస్డ్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ ఫైనల్గా మీ గోల్ ఏంటి, గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ కండి. మరి డిప్లొమా బేస్డ్ జాబ్స్ కూడా ఉంటాయా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ అయ్యే పోస్ట్ చూస్తే ఇస్రో, అదేవిధంగా డిఆర్డిఓ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో కమ్యూనికేషన్ కానిస్టేబుల్ జాబ్స్, రైల్వే రిక్రూట్మెంట్లో సిగ్నల్ ఇంజనీర్, సెక్షన్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, బార్క్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, అదేవిధంగా ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఇలా ప్రతి దాంట్లో మీకు ఇక్కడ ఎక్సెప్ట్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, మిగతా అన్ని ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. స్టూడెంట్స్, మరి వీరన్నిటికీ నువ్వు జాగ్రత్తగా ప్రిపేర్ కావాలి. అసలు దాంట్లో సిలబస్ ఎలా ఉంటుంది, దాని పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వాటికి సంబంధించిన పేపర్స్తో మిమ్మల్ని ఆన్లైన్ ద్వారా మేము మీకు కరెక్ట్గా 1 year ట్రైనింగ్ ఇస్తాం. స్టూడెంట్స్, సో 1 year వ్యాలిడిటీతో మిమ్మల్ని మేము డిప్లొమా బేస్డ్ జాబ్స్కి కూడా కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తుంటాం. ఇది మీరు 2-1, 2-2 లోపలనే మీరు ఆల్మోస్ట్ ఇవన్నీ నేర్చుకుంటారు. అప్పుడు పడుతున్న జాబ్స్ అన్నిటికీ కూడా మీరు సీరియస్గా ప్రిపేర్ కండి. స్టూడెంట్స్, 100% మీకున్న టాలెంట్తో మేమిచ్చే ఈ కంటెంట్తో మీరు ఈజీగా డిప్లొమా బేస్డ్ జాబ్స్ని క్రాక్ చేయగలుగుతారు. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, డిప్లొమా బేస్డ్ జాబ్స్ బెస్ట్, బట్ మన డ్రీమ్ వచ్చేసి గేట్. ఎస్, ఎందుకంటే ఒక డిప్లొమాతో జాబ్ కొట్టిన జాబ్ని నువ్వు ఆ బీటెక్తో కొట్టే జాబ్ రీచ్ కావాలంటే నీకు ఇక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది అవసరం ఉంటుంది. ఎందుకంటే నువ్వు సర్వీస్లో ఉంటావు కాబట్టి. అదే జాబ్ని నువ్వు గేట్ ద్వారా వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ గెజెటెడ్ హోదా జాబ్ని కూడా కొట్టగలుగుతున్నావు. మరి దానికి సంబంధించింది ఏంటంటే గేట్ ఎగ్జామ్. ఆ గేట్ ఎగ్జామ్ని మేము ఇక్కడ మీకు 2 years వ్యాలిడిటీ, గేట్ ఎగ్జామ్ని 2 years వ్యాలిడిటీతో ఇస్తున్నాం. ఎందుకంటే మరి 2 years ఎందుకు ఇస్తున్నారు సార్ అంటే, ఎస్, 3rd year తోటే మనం గేట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే 3rd year 2nd సెమిస్టర్లో ఉంటారో అప్పుడే మనం గేట్ రాసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఎవ్రీ ఇయర్ గేట్ ఎగ్జామ్ వచ్చేసి February 1st సాటర్డే సండే, అదేవిధంగా 2nd సాటర్డే సండే ఎవ్రీ ఇయర్ గేట్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే నువ్వు 3rd year 2nd సెమిస్టర్లో గేట్ ఎగ్జామ్ రాయాలి అంటే నువ్వు ప్రిపరేషన్ కూడా Day 1, 2-1 నుంచే మొదలు పెడితే నువ్వు 2-1, 2-2లో పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయి అదేవిధంగా 3rd yearలో నెంబర్ ఆఫ్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే 3rd year 2nd సెమిస్టర్లో నువ్వు ర్యాంక్ని ఈజీగా కొట్టగలుగుతావు. మరి గేట్ ద్వారా సుమారుగా 35,000 జాబ్స్ని అన్ని రకాల బ్రాంచెస్లో లాస్ట్ 2023లో రిక్రూట్మెంట్ చేసినట్టు మనకు డిఫరెంట్ పేపర్స్లో కూడా చూసాం. సో స్టూడెంట్స్, మన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని మరి ఒకసారి చూద్దాం ఎంత కాంపిటీషన్ ఉంటుందో. 2023లో 70,361 స్టూడెంట్స్ రిజిస్టర్ అయితే
ఆ 70,361 రిజిస్టర్స్లో చూడండి ఎంతమంది అపియర్ అయ్యారంటే 45,833. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు కేవలము 8,817, కేవలము 8,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఇక్కడ క్వాలిఫై అయితేనే నీకు జస్ట్ క్వాలిఫై అయితేనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి హెచ్ఆర్డి నుంచి నీకు స్టైఫండ్ కూడా వస్తుంది. మరి ఆ క్వాలిఫైడ్ మార్క్స్ ఒకసారి జనరల్ కేటగిరీ వాళ్ళకి చూసుకుంటే 100కి 29.9 మార్క్స్, అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 26.9 మార్క్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 19.9 మార్క్స్. మామూలుగా ఇవి మార్క్స్. అలాగే గేట్లో మార్క్స్తో పాటు ఇక్కడ స్కోర్ కూడా చూస్తారు, పర్సెంటైల్ అంటారు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇంతమంది క్వాలిఫై అయితే ఇంతమంది అపియర్ అయ్యారు, ఎంత తక్కువ మంది క్వాలిఫై అయ్యారు. ఎందుకంటే చాలా మందికి దీనిపైన ఒక ఖచ్చితమైనటువంటి అవేర్నెస్ లేకపోవడం వల్లనే జస్ట్ వాళ్ళకి తెలుసు గేట్ ద్వారా మనం చేస్తే ఎంటెక్ చేస్తే స్టైఫండ్ వస్తుంది, పిహెచ్డి చేస్తే స్టైఫండ్ వస్తుంది, త్రో గేట్ ద్వారా జాబులు కూడా సంపాదించని తెలుసు. బట్ అది ఎలా ప్రిపేర్ కావాలి, ఆ ప్రిపరేషన్కి ఒక స్ట్రాటజీ ఏంటి, అలా ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ నీకు డే 1 సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచే నీకు తెలిస్తే నువ్వు థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో చాలా ఈజీగా 100% కాన్ఫిడెన్స్తో నువ్వు క్వాలిఫై అవుతావు. క్వాలిఫై కావడమే కాదు, మంచి స్కోర్ కూడా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ అన్ని అనుకున్నా కూడా ఏదో లాస్ట్ మూమెంట్లో చిన్న ప్రాబ్లం వచ్చి నీకు పర్సెంటైల్ దగ్గర తక్కువ వచ్చినా కూడా మళ్ళీ ఇంకా డబుల్ కాన్ఫిడెన్స్తో నువ్వు 4th ఇయర్లో కూడా రాసుకొని ఈజీగా సాధించవచ్చు. మనం చూస్తున్నాం ఇక్కడ ప్రతి గేట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషనే కాదు, అన్ని బ్రాంచెస్లో ఆల్మోస్ట్ టాప్ 1 to 10 ర్యాంకర్స్ అందరూ రిపీటర్సే. ఎస్, వారు ఆల్రెడీ వాళ్ళు గేట్ ర్యాంక్ సాధించారు, ఆల్రెడీ వాళ్ళు జాబులు చేస్తుంటారు. మళ్ళీ గేట్ ఎగ్జామ్ ఎందుకు రాస్తారంటే గేట్ స్కోర్ తోటి మంచి మంచి పిఎస్సిలో కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఎస్, నీకు వచ్చిన స్కోర్ను బట్టి నీకు ఒక మామూలు కంపెనీలో రావచ్చు, ఇంకా నీకు మంచి మంచి స్కోర్ వస్తే నీకు టాప్ మోస్ట్ కంపెనీలో కూడా వస్తున్నాయి. ఒకసారి గేట్ ఈసీ వాళ్ళకి ఏ కంపెనీలలో మనకి ఇక్కడ వస్తున్నాయో చూడండి స్టూడెంట్స్. గేట్ ద్వారా ఎవ్రీ ఇయర్ రిక్రూట్ చేసుకునేది ఎవరంటే అక్కడ కూడా ఇస్రో, డిఆర్డిఓ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బిఎస్ఎన్ఎల్, ఈసీఐఎల్, ఎన్టీపీసీ, ఐఓసిఎల్, బార్క్, ఓఎన్జీసీ. స్టూడెంట్స్ ఇవన్నీ ఈ 3 కోర్సులు అంటే ఏంటేంటి? ఫస్ట్ 3 months వ్యాలిడిటీకి సంబంధించినటువంటి సిఆర్టీ ట్రైనింగ్, 3 months వ్యాలిడిటీతో ఉన్న సిఆర్టీ ట్రైనింగ్ చూడండి, 3 months వ్యాలిడిటీతో ఉన్న సిఆర్టీ ట్రైనింగ్, అదేవిధంగా ఇక్కడ 1 year వ్యాలిడిటీతో ఉన్న డిప్లొమా బేస్డ్ జాబ్స్, 1 year వ్యాలిడిటీతో ఉన్న డిప్లొమా బేస్డ్ జాబ్స్, అదేవిధంగా 2 years వ్యాలిడిటీతో ఉన్న గేట్ ఫుల్ కోర్సుని మేము మీకు జస్ట్ రిజిస్ట్రేషన్ ఛార్జ్తో ఇస్తున్నాం. మరి ఎంత తక్కువ ఫీ అంటే ఒకసారి చూడండి స్టూడెంట్స్, కేవలము జస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ 1,500 రూపీస్ మాత్రమే. 1,500 రూపీస్ మాత్రమేతో నీకు 1 year వ్యాలిడిటీ సంబంధించిన డిప్లొమా బేస్డ్ జాబ్స్ ఇస్తున్నాం. అదేవిధంగా 2 years వ్యాలిడిటీతో గేట్ ఫుల్ కోర్స్ కూడా ఇచ్చేస్తున్నాం. వీటన్నిటితో పాటు 3 months నీ కెరీర్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి సిఆర్టీ ట్రైనింగ్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ కూడా లైవ్ క్లాస్లో మీకు ఇస్తున్నాం స్టూడెంట్స్. ఎందుకంటే మనకు ఒక డెస్టినేషన్, ఒక గోల్ అనేది ఉంటేనే దాని వైపు మనం వెళ్తున్నాం. చాలా మంది స్టూడెంట్స్ మనం అడుగుతుంటాం కూడా, ఖచ్చితమైన అవేర్నెస్ లేకనే వాళ్ళు కోచింగ్ పోవడము తెలియకనే, అసలు ఎక్కడెక్కడ కోచింగ్ ఇస్తున్నారో కూడా తెలియకనే మనము ఎన్నో దాంట్లో కూడా చూస్తుంటాం. సో స్టూడెంట్స్ మిమ్మల్ని ఎవరైతే 2024 స్టూడెంట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈసెట్ రాస్తున్నారో వాళ్ళిద్దరిని వాళ్ళు అనుకున్న గోల్ని జస్ట్ ఒక 3 yearsలో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి, అంటే నేను లాంగ్ టర్మ్ గోల్ చెప్తున్నాను 3 years, ఎందుకంటే గేట్ అంత లోపలే మీ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చేసరికి నువ్వు సిఆర్టీ ట్రైనింగ్, డిప్లొమా నుంచి నువ్వు బీటెక్ వెళ్తున్నప్పుడు డిప్లొమాకు సంబంధించిన జాబ్స్ కూడా నువ్వు ప్రిపేర్ అవుతుంటే నీకు ఒక 100% కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా ఆలోచించండి, చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఇంత తక్కువ 1,500 పర్ ఓన్లీ అంటే చూడండి 2 years వ్యాలిడిటీ గేట్స్ కోసం అనుకున్నా మనం ఈజీగా ఒక 750 days అనుకుందాం.
అంటే ఒక 750 డేస్లో మీరు జస్ట్ ఒక డేకి 2 రూపీస్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఒక మామూలు రైతు కూడా ఒక చిన్న చెట్టును పెట్టి ఆ చెట్టు వృక్షమై ఆ వృక్షమైన తర్వాత దానికి పిందె, ఆ పిందె తర్వాత కాయ తర్వాత పండు వచ్చేంత వరకు దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఆ రైతుకు కావలసిన అవుట్పుట్ అనేది రావడానికి ఒక 2-3 ఇయర్స్ మినిమం అనేది పడుతుంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా మీరు ఈ సెట్ అనే మొక్క దగ్గర నుంచి ఒక 3 ఇయర్స్లో మీ గోల్ వైపు వెళ్ళడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మీ వెంటే ఉంటుంది. ఎస్, గత 25 సంవత్సరాలుగా మనము మేక్ ఇంజనీర్ మేక్ ఇండియా అని ఒక మంచి ఆశయంతో ఎంతో మంది విద్యార్థులని వాళ్ళ గోల్ వైపు తీసుకెళ్ళాం. వాళ్ళని మనం యూట్యూబ్లో కూడా చూస్తున్నాం. స్టూడెంట్స్, మిమ్మల్ని కూడా కేవలం ఒక 2-3 ఇయర్స్లో మిమ్మల్ని కూడా మీ గోల్ వైపు తీసుకెళ్లాలన్న ఆలోచనతో మనం ఇక్కడ స్టార్ట్ చేస్తున్న ప్రతిష్టాత్మక కోర్స్ పేరే ద్రోణాచార్య కోర్స్. స్టూడెంట్స్, మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి, మీరు డిస్కస్ చేసుకోండి. బట్ ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ రాదు. అందుకే చెప్తున్నా స్టూడెంట్స్, ఈ ఆఫర్ అనేది కూడా ఇలాంటిది కూడా మిమ్మల్ని ఒక సీరియస్నెస్ లో ఉంచడానికి మనము 24th మార్చ్ 2024 లోపే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మీరు కావాలంటే గూగుల్లో వెళ్ళేసి సెర్చ్లో వెళ్ళేసి చూడండి. ఒక చిన్న కోచింగ్ సెంటర్లో కూడా ఒక జాబ్ ఓరియంటెడ్ కోచింగ్ అంటే మినిమం 10,000 ఉంటుంది. అదేవిధంగా మీరు గేట్ కోచింగ్ అని చూడండి, 3 మంత్స్ 6 మంత్స్ 9 మంత్స్ వ్యాలిడిటీ కూడా చూడండి, అది మోర్ దాన్ 20,000 30,000 40,000 అలా ఉంటుంది. బట్ మన స్టూడెంట్స్ వాళ్ళ గోల్ వైపు తీసుకెళ్ళడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మిమ్మల్ని మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు మీ వెంటే మేము ఉంటాం, మీ గోల్ని మిమ్మల్ని తీసుకెళ్తాం స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, మళ్ళీ చెప్తున్నాను, కేవలము 1,500 రూపీస్కు మాత్రమే మన సాయి మేధా కోచింగ్ సెంటర్లో మిమ్మల్ని మీ గోల్ వైపు తీసుకెళ్ళడానికి ఇక్కడ మనము ప్రతిష్టాత్మక ద్రోణాచార్య కోర్సులో మీకు మేము 3 సంబంధించినటువంటి ఇస్తున్నాం. ఒకటి సిఆర్టీ ట్రైనింగ్ 3 మంత్స్ వ్యాలిడిటీ, నెక్స్ట్ డిప్లొమా బేస్డ్ జాబ్స్ 1 ఇయర్ వ్యాలిడిటీ, నెక్స్ట్ గేట్ ఫుల్ కోర్స్ 2 ఇయర్స్ వ్యాలిడిటీ. సో స్టూడెంట్స్, ఇమ్మీడియట్గా మీరు ఈ ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయొచ్చు, ఆ ఫోన్ నెంబర్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. బట్ 24th మార్చ్ 2024 లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేకపోతే మాత్రం మళ్ళీ ఏప్రిల్ నుంచి మీకు ఈ ఫీ అనేది రిజిస్ట్రేషన్ ఫీతో పాటు యాక్చువల్ ఫీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది యాజ్ ఎ ఫ్యాకల్టీగా నేను చెప్తున్నాను. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చూడండి, ఇక్కడే చూసాం డిప్లొమా బేస్డ్ జాబ్స్. చూసండి ఎన్ని డిప్లొమా బేస్డ్ జాబ్స్ ఉన్నాయో. ప్రతి నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ కూడా మేము మీకు చెప్తూనే ఉంటాం. మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ మీరు ఈసెట్ ఎగ్జామ్ని క్లియర్ చేసేసి ఒక మంచి ర్యాంక్ సాధించుకొని వెంటనే మీరు సిఆర్టీ ట్రైనింగ్ నేర్చుకోండి. ఎందుకంటే ప్రతి డిప్లొమా బేస్డ్ జాబ్స్ కావచ్చు, గేట్ ఎగ్జామ్ కావచ్చు, అక్కడ కూడా ఒక 25 to 35 మార్క్స్ వరకు మనకు నాన్ టెక్నికల్ సబ్జెక్ట్స్, యాప్టిట్యూడ్ సబ్జెక్ట్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. వాటన్నిటితో పాటు మీరు ఆల్రెడీ టెక్నికల్ సబ్జెక్ట్ నేర్చుకున్నారు కాబట్టి వాటిని కూడా మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఇస్రో, డిఆర్డిఓ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఓఎన్జీసీలో మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాస్తూ మీ కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటాం. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి ఒక గోల్ ఉంటుంది. ఎస్, నేను ఇస్రోలో సైంటిస్ట్ కావాలి, నేను డిఆర్డిఓలో సైంటిస్ట్ కావాలి, లేకపోతే టాప్ మోస్ట్ ఎంప్లాయీ కావాలి భారత్లో ఓఎన్జీసీలో అని ఉంటుంది. మరి ఇవన్నీ రావాలంటే మీరు డిప్లొమా బేస్డ్ జాబ్తో దాన్ని రీచ్ కావడం కొంచెం కష్టం. కాబట్టి మిమ్మల్ని మేము గేట్ కూడా నేర్పుతున్నాం. ఇప్పటి నుంచే గేట్ ఫుల్ కోర్సు కూడా మీకు మేము 2 ఇయర్స్ వ్యాలిడిటీతో ఇస్తున్నాం. అలాంటి కోర్సు మీరు యూటిలైజ్ చేసుకుంటే చూడండి, నేను మీకు ఈ నిన్నటి నుంచే నేను చెప్తూనే ఉన్నాను, మీకు ఆల్మోస్ట్ ఎన్ని జాబ్స్ పెడుతున్నాయో చూడండి స్టూడెంట్స్. త్రూ గేట్, ఇస్రో, డిఆర్డిఓ, ఆల్మోస్ట్ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. వీటన్నిటిలో మీకు ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 lakh per month శాలరీ స్టార్టింగ్ నుంచే ఉంటుంది. ఇలాంటి మంచి అవకాశాలు నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు అవేర్నెస్ ఉండాలి, తర్వాత దానికి సంబంధించిన డెడికేషన్ ఉండాలి, దానికి సంబంధించిన కంటెంట్ అంతా ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండాలి. ఎస్,
అదంతా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ఆధ్వర్యంలో ఉన్న స్పేస్ గేట్ యాప్ ద్వారా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో స్టూడెంట్స్, స్పేస్ గేట్ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ కండి. దీంట్లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మేము ఈ యాప్లో ప్రొవైడ్ చేస్తాం. సో స్టూడెంట్స్, మీరు ఈ సెట్ ఎగ్జామ్ 2024 మే 6th మే 8th రాసిన మరుక్షణం నుంచే మీకు వీటికి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి సిఆర్టీ. అదేవిధంగా మన కంప్లీట్ టీమ్ డిప్లొమా బేస్డ్ జాబ్స్, అదేవిధంగా బీటెక్ సంబంధించినటువంటి గేట్స్ జాబ్స్, ఇవన్నీ మీకు మేము అప్డేట్ చేస్తుంటాం. వీటన్నిటిని మీరు ఫాలో అవుతూ మీరు చేయాల్సిందల్లా మేము గేట్ యాప్, స్పేస్ గేట్ యాప్లో కంటెంట్ అంతా అప్లోడ్ చేశాం. వాటిని మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మేము ప్రతి ఎగ్జామ్కి ఒక షెడ్యూల్ కూడా ఇస్తాం. ఆ షెడ్యూల్ యూజ్ చేసుకొని మీ గోల్ మీరు రీచ్ కండి. ఇలాంటి మంచి అవకాశం యూజ్ చేసుకోండి. 24th మార్చ్ 2024 లోపు మీరు రిజిస్ట్రేషన్ కండి. మేము ఈ సెట్ ఎగ్జామ్ నెక్స్ట్ డే నుంచే మిమ్మల్ని చేస్తుంటాం స్టూడెంట్స్. సో ప్రతి స్టూడెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టీఎస్ ఏపీలో 2024లో రాస్తున్న ప్రతి స్టూడెంట్ దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.